కదలిక ఆ భగవంతుడి నిర్ణయం. మనం అనుకుంటాం పిక్చర్ హిట్ అయినట్టే వీఆర్ గ్రేట్ అని. వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ ఇన్స్ట్రుమెంట్. ఆ భగవంతుని ఆశీస్సులే, మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనం ముందుకు నడిపిస్తాయి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం మనం నేర్చుకోవాలి. ఈ సినిమా అందరూ ఎలా తీసాం అందరూ చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి చిత్రాన్ని తీసాం. భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడ్డాడని చేశాం ఎన్ని వద్దు. మనం బాధ్యత, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు సినిమా తీయగలిగాం. అందరూ హీరోలే. ఈ సినిమా అందరూ హీరోలే. శరత్ కుమార్ గారు, ముఖేష్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నవాడు చాలా మంది నటీనటులు అందరూ హీరో పాత్రలు వేసిన వాళ్ళే, అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే. ఒక మోహన్ రావు, ఒక శరత్, వాళ్ళ స్థానం ఆటామై. నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం తను హీఈస్ ద మెయిన్ తమిళ్. ఇలా చెప్పుకుంటూ ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారం 10 రోజులు షూటింగ్ అంటే 20 రోజులు నిద్రలో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక 10 పేజీలు రాయించు ఒక్కొక్క నటుడి గురించి. ఆల్ ద యాక్టర్స్ ఎవరైతే నటించాలని సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖేష్ మహాభారతాన్ని తీశాడు. నేను దాదాపు 10-15 సార్లు టీవీ సీరియల్ చూశాను. వాట్ ఈస్ సాఫ్ట్, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. విష్ణు అన్నట్టు, వాట్ యూఆర్ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ. మీరు నడిపించాలి, మీరు రకసాలుగా నడిపించారు. నా బిడ్డను గొప్పగా నటింపజేశారు. అరే ముఖేష్, reward man from the beginning for you. You are giving blessings from the sun I know. But from the beginning for 20 years. I love each and everybody. వెంకటరావు గారిని గుంటూరు ఫంక్షన్ చేశారు తమ్ముడు. ఇక్కడున్నాడు తమ్ముడు వాళ్ళు, తను మురళి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఎందుకు పిలిచాం? ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ థింక్ సో. ఓ బ్రదర్, మిమ్మల్ని అందరూ ఎందుకు పిలిపించారని నేను చెప్పాను. కులాలు లేదు, మతాలు లేదు, ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా తప్పడం తెలుస్తుంటారు. అప్రశ్న తిన్నాడు అన్నం పేరాలి, తిన్నుడు పోయేవాడు, పోయేకురానికి సంబంధించిన వాడు, ఒక అటవికు తల్లిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నాడు. రాయికి రప్పకు మొక్కడు ఏంటి, నేను నా తల్లికి మొక్కుతా, నా తండ్రికి మొక్కుతా. ఆకులు అరలు తింటూ, మాంసాహారం తింటూ, అడవిలో జంతువులు వేటాడుతూ, నీతిగా న్యాయంగా ధర్మంగా తండ్రికి అడుగురాళ్ళు నడవాలని ఉండేవాడు. ఆ తినడు పోయేవాడు. ఆ పోయేవాళ్ళు మిమ్మల్ని ఏమవుతారండి? అటు ఆదివాసీ గీతలు. ఎవరి ఒక విషయం బ్రదర్స్, తిన్నడు పరమేశ్వరుడికి కరుణించాడు. శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని పూజ చేశాడు. తిన్నడు పరమేశ్వరుడికి కరుణించడం ఏమిటది చేశాడు. ఎవరిచ్చారు కళ్ళు? తిన్నడు ఒక అటవీ, అతను
ఇచ్చి పరమేశ్వరుడు అన్నాను, ఈ రోజు నుంచి నా కళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను, నువ్వు ఇచ్చిన కళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు. అంతకంటే కావాలన్నా ఎంత గొప్పవాడంటే వీళ్ళు వాడు